మనం అయితే వచ్చేసినాము. ఇక్కడ ఫుల్ క్రౌడ్ అవుతుంది సంధ్య దగ్గర. అన్నట్టే మనం అనుకున్నట్టే ఫుల్ పోలీస్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళేటప్పుడు మనకు పార్కింగ్ కార్డు ఫుల్ అందం అవుతుంది. అదైతే కన్ఫామ్. ఇప్పుడైతే యూటర్న్ తీసుకుంటాము. లాస్ట్ 30 minutes అవుతుంది. 30 minutesలో మనం అయితే బాలాపూర్ నుంచి అయితే పోవాలి. ట్రాఫిక్ ఏమో చిన్న లేదు. మాకైతే 20 minutes అయితే టైం ఉంది. ముందే టిఫిన్ కూడా వేయలేము, అందుకనే భయం అవుతుంది. సో ఓకే, మనమైతే వెళ్తామేమో ఇంకా తొందరలోనే. సో అయితే చెక్ ఇక్కడ మళ్ళా ట్రాఫిక్ బ్రో. దీనమ్మ మళ్ళా ట్రాఫిక్ పడ్డది, పిచ్చిలేస్తుంది. ఇప్పుడు మనకైతే క్యాబ్ అయితే దొరుకుతలేదు. కొంచెం క్యాబ్ దొరికిన వెళ్ళిపోవచ్చు మనము. క్యాబ్ అయితే అసలు దొరుకుతలేదు. ఇంకా మళ్ళీ వెళ్ళే ఫుల్ అయితే ఉంది, డేంజర్ అయితే ఉంది. అయితే స్టార్ట్ అవ్వడం తొందరగా స్టార్ట్ అయ్యిండు, అది చాలా లేట్ అయిపోయింది. లేట్ అయినందుకు ఉంటుంది తమాషా. కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అయింటే మాత్రం ఎంత ఉండకపోతుంది. ఓకే, మనం అయితే ట్రాఫిక్ అయితే ఇంకా దాకా లేదు మనకి. ట్రాఫిక్ అయితే ఇంకా అట్లనే ఉంది. చెక్ చేసుకుంటే మాత్రము మనకైతే పురాణపుల్ కాడ కూడా ట్రాఫిక్ అట్లనే ఉంది బ్రో. ఏం చేస్తాం ఏంటంటే కోటి నుంచి అయితే చాలా తొందరగా వచ్చేసిన, ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ క్లియర్ ఉండే. కానీ ఇక లైట్ ట్రాఫిక్ ఉంది. దగ్గర దగ్గర నియర్లీ మనం మేఫిల్ దాకా అయితే చాలా స్పీడ్ గా వచ్చేసినాము. మనం అయితే వచ్చేసినాము. ఇక్కడ ఫుల్ క్రౌడ్ అవుతుంది సంధ్య దగ్గర. అన్నట్టే మనం అనుకున్నట్టే ఫుల్ పోలీస్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళేటప్పుడు మనకు పార్కింగ్ కార్డు ఫుల్ అందం అవుతుంది. అదైతే కన్ఫామ్. ఇప్పుడైతే యూటర్న్ తీసుకుంటాము. నా చుట్టూ అయితే మొత్తం బేబీ కటింగ్ అయింది. అండ్ టిఫిన్ అయితే వేసి వెళ్దాం, ఎందుకంటే మనకి ఇప్పుడు ఏమంత ఆత్రం లేదు. లోపలికి పోతే మాత్రం ఫుల్ అయితే ఎక్సైట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లోపలికి పోగానే ఫుల్ అయితే రష్ ఉంది పబ్లిక్. వెళ్దాం లోపలికి అయితే వెళ్దాం. చూద్దాము నాడు వచ్చేసి మనకి కట్అవుట్. అయితే ఫుల్ పాల్పడుతుంది. అయితే మొత్తం ఎక్సైట్మెంట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. షో టైం అయినా సరే లోపలికి పోయి టికెట్ స్కాన్ చేసుకొని బయటికి వచ్చినాము. అడే చూసుకోవడం ఇంకో గేట్ క్లోజ్ చేయడానికి ఒక 5 నిమిషాలేమో ఉంది అంతే. చాలా కూడా బయట నిలబడ్డా, అయినా సరే తిడుతుంది మొత్తుకుంటుంది. మన టచ్ ఉంటుంది. We just won't. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినాము. నిజాలు చెప్తున్నా కదా, అసలు మా ఎండగా చూడలేదు మూవీ అయితే. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆ ఇంటర్వెల్ లో కూడా నేను వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే తొందర స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, అండ్ మీరు అక్కడ చూసుకుంటే ఇప్పుడు నేను చూపిస్తా. ముందర అయితే ఏంటిది పెద్ద పూలదండ అయితే వేసారు. ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. బొమ్మ బ్లాక్ బస్టర్ బొమ్మ. అండ్ రీల్కి అయితే చక్కగా వీడియోస్ తీసుకోలేకపోయినా, కానీ ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే. కానీ ర్యాంప్ ఉండే, ర్యాంప్ ఉండే మొత్తము. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండే. చిత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండే సినిమా అయితే. అండ్ చూసారు కదా, ఒర్రి గుంజు కూడా పోయింది మనం అయితే. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, బుచ్చిబాబు మొత్తం అందరు ప్రూవ్ చేసుకోరు రామ్ చరణ్ కంబ్యాక్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ అవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. మూవీ ఫస్ట్ వాచ్ అయిన థియేటర్స్. అసలు గేమ్ చేంజర్ తర్వాత ఇట్లాంటి స్టోరీ పడ్డది అంటే అసలు నెక్స్ట్ లెవెల్. కంబ్యాక్ ఇచ్చేసిండు. ఇట్లాంటి స్టోరీ పడాలనుకున్నా పడ్డది.
నువ్వు ఒకవేళ రామ్ చరణ్ నా ఫ్యాన్ అయితే కింద కమెంట్ చేయి హార్ట్ షేప్, లేకపోతే నీకు ఒకవేళ మూవీకి వెళ్తే నీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసేసుకో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్.